శాంతి. దుఃఖాలను మర్చిపోవడానికి కొందరు ఏది చేస్తారు, కొందరు ఏదో చేస్తారు. ఈ ప్రపంచంలో ఎందుకంటే కలియుగంలో ఉన్నాము, దీనిని దుఃఖధామం కూడా అంటారు. అయితే కొందరు దుఃఖాలను సహించలేక బాధలను మర్చిపోవడానికి ఏం చేస్తారంటే ఏదో వేరే విషయాలు, వేరే అలవాట్లను వాళ్ళలో ఇముడ్చుకుంటారు. ఎలా అయితే కొందరు డ్రింక్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, లేక దేనికో అడిక్ట్ అయిపోతారు, లేక ఆ సమయం అనేది ఇంకెక్కడో వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్వయం యొక్క దుఃఖాలను మర్చిపోవాలని వేరే డైవర్షన్స్లో కూడా వెళ్తారు. ఇలా వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక హెల్దీ వే ఏంటిది? దుఃఖాలను మర్చిపోవడానికి ఒక మంచి విధానం కావాలి. ఎందుకంటే డ్రింక్ చేయడము, డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ ఎటువంటి అలవాట్లు ఉన్నాయంటే కొంచెం సమయం గురించి తప్పనిసరిగా దుఃఖాలను మర్చిపోతాం. కానీ దాని తర్వాత ఏమవుతుంది? దుఃఖం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు? డబ్బులు ఇంకా వేస్ట్ చేయడము, డబ్బులు తక్కువ పడడము, దొంగతనాలు చేయడము, ఇంట్లో గొడవలు చేసి డబ్బులు తీసుకోవడము, ఇంట్లో వాతావరణం అనేది ఇంకా ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది తయారు చేయడము, ఈ విధంగా జరిగి మళ్ళీ మన దుఃఖాలను మర్చిపోవడానికి తాగడము, ఇది సొల్యూషనా? కాదు. అంటే ఈ అలవాట్లు ఎలా ఉన్నాయి అంటే ఇంకా మన దుఃఖం అనేది పెరుగుతూనే పోతుంది. ఇంకా డీప్గా దుఃఖంలో ఇంకా దిగుతూనే ఉన్నాము, దుఃఖం నుంచి దూరం అవుతలేము. మరి ఈ నశ అనేది చాలా మనకు బాధను, చాలా హాని అనేది కలిగిస్తుంది. ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. ఫైనాన్షియలీ, హెల్త్ వైజ్ అన్ని విధాలుగా ఇంకా దుఃఖం ఎక్కువ చేసుకుంటాం, కానీ దుఃఖాన్ని తగ్గించుకోలేము. అయితే ఇవన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంటే ఇంకా పాత ప్రపంచం అయిపోయింది, కలియుగ అంతిమ సమయంలో ఉన్నాము. అయితే ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలంటే మరి ఎటువంటి నశ అనేది మనం చెయ్యాలి? అన్నిటికన్నా మంచి నశ నారాయణి నశ అని అంటారు. అంటే పరమాత్ముని స్మృతి యొక్క నశ. మెడిటేషన్ చేయడం అనేది ఒక విధమైన నశ. కానీ ఈ నశ ఎటువంటిదంటే మీ ఫ్యామిలీని ఇంకా బాధ పెట్టించేది ఉండదు. ఈ నశలో మీరు కూడా బాధపడరు. ఈ నశ చేస్తే మీ హెల్త్ పాడవుతుందని, మీ డబ్బులు పాడైపోతాయి అనేది, మీ సంబంధాలు పాడైపోతాయి అనేది అసలే కాదు. ఎంత ఈ ఈశ్వరీయ నశ చేస్తామో అంత అన్ని విధాలుగా మనకింకా మంచియే అవుతూ పోతుంది అన్నమాట. అందుకోసం ఈరోజు పరమాత్ముని బ్లెస్సింగు ఇదే మనకు అర్థం చేయిస్తుంది. మీరు ఈశ్వరీయ నశ చేయండి. ఈ ఈశ్వరీయ నశ ఈ పాత ప్రపంచము, ఈ దుఃఖాలు, జరిగిపోయిన కొన్ని విషయాలు, సందర్భాలను మనం మర్చిపోలేము. ఇవన్నిటినీ కూడా మన నుంచి తొలగిస్తుంది. ఇంకా శాంతి యొక్క అనుభూతి అనేది కలిగిస్తుంది. అయితే ఈరోజు పరమాత్ముని బ్లెస్సింగు ఈ విధంగా ఉంది. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయి సర్వప్రాప్తులలో సంపన్నులు కండి. అక్కడ నశ చేస్తే అవుతుంది, ఉన్న అన్ని ప్రాప్తులు, ధనము, అలానే హెల్త్, అవన్నీ హెల్త్ వెల్త్ అంతా పోగొట్టుకుంటాం. కానీ ఈశ్వరీయ నశలో ఇవన్నీ కూడా పొందుతాము. అందుకోసం ఈశ్వరీయ నశ అనేది చేసి ఏం చేసేది ఉంది? సర్వప్రాప్తులలో ఇంకా సంపన్నంగా అయ్యేది ఉంది. ఇంకా ఎంతైతే ఆత్మలో సంపన్నత యొక్క అనుభూతి అనేది కలుగుతూ పోతుందో అంతా పాత ప్రపంచం అంటే జరిగిపోయిన విషయాలు, మన లైఫ్లో
జరిగిపోయిన విషయాలు, పాత సంఘటనలు, గతంలో జరిగిన చెడు విషయాలు ఉండొచ్చు, ఏదైనా అవన్నిటినీ మర్చిపోవడానికి మనకు శక్తి అనేది లభిస్తుంది. అందుకోసం ఈ విషయం అనేది మన అందరికీ తెలియపరచాలి, అదే మనం కూడా పాటించాలి. అన్హెల్దీ హ్యాబిట్స్లో వెళ్లకుండా నెగిటివ్ హ్యాబిట్స్ అనేటివి అన్నీ వదిలేసి స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, డ్రగ్స్ అని ఎంత పాడు చేసేస్తున్నాయి ఇవి చూడండి జీవితాలను. ఒక్క జీవితం కాదు, ఒక్కరి గురించి కాదు, ఇది పూర్తి ఫ్యామిలీస్ పాడైపోతాయి అన్నమాట. పిల్లలపైన ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది దీన్ని. అందుకోసం ఈశ్వరీయ నశ, ఈ నశ అనేది చేస్తే అన్ని విధాలుగా అన్ని ప్రాప్తులతో మనం సంపన్నంగా అవుతాము. ఈ ప్రాప్తులు ఎలా చేయాలి? ఈశ్వరీయ నశ అనేది ఏంటిది? ఈశ్వరీయ జ్ఞానం అనేది ఎంత మననం చేస్తామో అంత ఈశ్వరీయ నశ దాని యొక్క అనుభూతి కలుగుతుంది. అందుకోసము రోజు ఈశ్వరీయ జ్ఞానం అనేది వింటూ ఈశ్వరీయ నశ అనేది అనుభవం చేస్తూ పాత ప్రపంచము, పాత విషయాలన్నీ మర్చిపోయి అన్ని ప్రాప్తులలో సంపన్నంగా అవుతాము. ఓం శాంతి.